నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. జనరల్గా మన ఇంట్లో రూపాయి పోతేనే ఇల్లంతా వెతుకుతాం. కానీ ఇక్కడ ఒక ఆయన ఏకంగా వందల కోట్లు వెనకేశాడు. కాకి చొక్కా వేస్తే చాలు కాసుల వర్షం కురవాల్సిందే అనుకున్నాడేమో గాని మన డిఎస్పీ సంకిరెడ్డి భీమిరెడ్డి సృష్టించిన సామ్రాజ్యం చూస్తే అంబానీ అదానీలు కూడా సార్ మాకు కొంచెం టిప్స్ ఇవ్వండి సార్ అని అడిగినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొదట ఏసీపీ దాడులు చేయగానే అబ్బే ఓ 300 కోట్లు ఉంటాయేమో అనుకున్నారంతా. కానీ సీన్ కట్ చేస్తే ఏసీబీ వాళ్ళ క్యాలిక్యులేటర్ కూడా పనిచేయనంతగా ఆస్తుల విలువ ఏకంగా 500 కోట్ల రూపాయలకు చేరిందట. ఒక ప్రభుత్వ ఉద్యోగి, అది కూడా పోలీస్ ఆఫీసర్, ఇంత సంపాదించడమా అని నోరెళ్లబెట్టకండి. ఎందుకంటే ఈ కథలో ట్విస్ట్ ఏంటంటే ఆ ఆస్తులన్నీ కేవలం భీమిరెడ్డి మాత్రమే కాదట, ఆయన వెనుక చాలా మంది పెద్దలు ఉన్నారు. అవును, మన భీమిరెడ్డి ఒక ఇంటర్నేషనల్ లెవెల్ బినామీ అంట. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ లో లూప్ లైన్ పోస్టింగ్స్ అని కొన్ని ఉంటాయి. కానీ మన భీమిరెడ్డి డైరీ చూస్తే 1995 నుంచి ఆయన కెరియర్ లో లూప్ లైన్ అనే పదమే లేదట. ఎప్పుడూ క్రేజీ పోస్టింగ్స్, పైసలు కురిపించే ఫోకల్ పోస్టింగ్స్ లోనే ఉన్నాడు. ఎట్లా సాధ్యం సార్ ఇదంతా అంటే ఆయన వెనక ఒక మాజీ ఐపీఎస్ ఉన్నతాధికారి ఆశీస్సులు గట్టిగా ఉన్నాయట. ఆ ఐపీఎస్ సార్ ఎక్కడ ఉంటే మన భీమిరెడ్డి అక్కడ వాలిపోయేవారు. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఇద్దరూ కలిసి చేసిన రియల్ ఎస్టేట్ లీలలు అన్ని ఇన్ని కావు. రియల్ ఎస్టేట్ వ్యాపారులను పిలవడం, తమ్ముడు నీకు ఈ ల్యాండ్ ప్రాబ్లం పోవాలా, అయితే ఈ ప్లాట్ మా బంధువుల పేరు మీద రాసాయి అని బెదిరించడం, రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం, వచ్చే లాభంలో ఆ ఐపీఎస్ పెద్ద ఆయనకు కరెక్ట్గా వాటా పంపడం. అందుకే ఆ బాస్ ఈయనకు శాశ్వత బినామీ అనే ముద్ర వేసేశారు. ఇక ఈ మధ్యలో ఏసీబీ అధికారులకు ఒక పెద్ద షాక్ తగిలింది. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా కలబుర్గి పట్టణ సమీపంలో ఏకంగా 38 ఎకరాల భూమి బయటపడింది. మీడియా వాళ్ళు సార్ ఎవరిది ఈ భూమి అని అడిగితే ఏసీబీ వాళ్ళు కూడా సైలెంట్ గా ఉండిపోయారు. కానీ మనోళ్ళు లోతుగా ఆరా తీస్తే అసలు నిజం బట్టబయలైంది. ఆ 38 ఎకరాల భూమి కూడా ఆ మాజీ ఐపీఎస్ అధికారిదే అని గట్టి అనుమానాలున్నాయి. ఆయన సర్వీస్ లో అక్రమంగా సంపాదించిన బ్లాక్ మనీని వైట్ చేయడానికో లేక దాచడానికో మన భీమిరెడ్డిని బినామీగా వాడుకొని అక్కడ ల్యాండ్స్ కొనేశారన్నమాట. చూసారా నెట్వర్క్ ఎక్కడి దాకా పాకిందో. సాధారణంగా మిడిల్ క్లాస్ వాళ్ళు జీవితంలో ఒక సొంత ఇల్లు లేదా ఒక చిన్న ఫ్లాట్ కొంటే అమ్మయ్య జన్మ ధన్యమైంది అనుకుంటారు. కానీ మన డిఎస్పీకి ఫ్లాట్లు మీద ఎంత ప్రేమో గానీ ఏకంగా 70 చోట్ల ప్లాట్లు ఉన్నాయట. అబ్బా, వింటుంటేనే గుండె ఆగినంత పనవుతోంది కదూ. అయితే భీమిరెడ్డి చాలా తెలివైనోడు బాసు. రేపు పొద్దున్నే ఏసీబీ వస్తే దొరికిపోతా అని ఈ 70 ఆస్తుల్లో ఒక్కటి కూడా తన పేరు మీద ఉంచుకోలేదు. అంతా బినామీల పేర్ల మీదే. ఇప్పటికే ఏసీబీ ఒక 15 మంది బినామీలను ఐడెంటిఫై చేసింది. ఇంకా ఆ లిస్టు పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం ఏసీబీ చేతిలో ఒక రహస్య డైరీ, అందులో ఉన్న కోడ్ లాంగ్వేజ్, భీమిరెడ్డి వాట్సాప్ చాట్స్ ఉన్నాయి. మొత్తాన్ని డీకోడ్ చేస్తే భీమిరెడ్డి ఎవరెవరికి బినామీగా ఉన్నాడు, భీమిరెడ్డికి ఎవరెవరు బినామీలుగా ఉన్నారు అనే చిట్టా మొత్తం బయటకు వస్తుంది. అప్పుడు సినిమా ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. మన భీమిరెడ్డి నెట్వర్క్ చూస్తే ఏ పొలిటికల్ పార్టీని వదల్లేదు. అధికార పార్టీ నేతల ఈయన దగ్గర పనుల కోసం క్యూలో నిలబడేవారట. బీజేపీ సీనియర్ మహిళా నాయకులారా ఆమె ఇంట్లో మనిషిలాగా ఉంటూ అన్ని వ్యవహారాలు చక్కబెట్టేవాడట. ఆమెతో వ్యాపార సంబంధాలు కూడా గట్టిగానే ఉన్నాయట. అందుకే ఏసీబీ అరెస్టు చేయకుండా ఆపడానికి ఢిల్లీ స్థాయి దాకా పైరవీలు నడిచాయనే టాక్ నడుస్తోంది. కానీ ఏం చేస్తాం, పబ్లిక్ ప్రెజర్ పెరిగిపోయేసరికి ఏసీబీ వాళ్ళు లోపల వేసేశారు. ఇక అన్నిటికంటే హాట్ టాపిక్, ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక అధిపతి మేనేజింగ్ డైరెక్టర్ తో కూడా భీమిరెడ్డికి బలమైన ఆర్థిక లావాదేవీలు ఉన్నాయట. దీంతో పాటు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక డిఎస్పీ, ఒక జిల్లా ఎస్పీ, పలువురు ఎమ్మెల్యేలు, మాజీ నేతలు, ఇలా లిస్టు తీస్తే ఒక పెద్ద టెలిఫోన్ డైరెక్టరీ అంతా అవుతుంది. పోనీ ఇక్కడితో ఆగిందా అంటే వరంగల్ కు చెందిన ఒక ప్రముఖ వ్యక్తి కూతురితో తన కొడుకు పెళ్లి సంబంధాలు మాట్లాడటం, ఒక ప్రముఖ దేవాలయ బోర్డు చైర్మన్ తో బిజినెస్ డీల్స్ మాట్లాడటం, ఇలా ఇంటర్నెట్ లో ఇప్పుడు ఈయన గురించే రచ్చ నడుస్తోంది. సో ఇది మన డిఎస్పీ సంకిరెడ్డి భీమిరెడ్డి మహా అక్రమాస్తుల సామ్రాజ్యం కదా. చట్టాన్ని రక్షించాల్సిన చేతులే అక్రమార్కులకు, పొలిటికల్ లీడర్లకు, ఐపీఎస్ బాస్లకు బినామీలుగా మారి 100 కోట్లు ఎలా వెనకేశాయో చూశారుగా. ప్రస్తుతానికి 500 కోట్ల దాకా లెక్క తేలింది. ఈ డైరీలు, వాట్సాప్ చాట్లు పూర్తిగా ఓపెన్ అయితే ఈ ఫిగర్ ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.
మరి ఈ బినామీల భాగోతంపై, మన భీమ్రెడ్డి గారి లీలలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.